మాకు ఫహద్ పాషా అని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆహ్, వేములవాడ అతను సాయినగర్ వేములవాడ నివసించే అతను మొన్న ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మహేష్ అని చెప్పి యాస్ట్రాలజర్‌కి తనకు వడ్డీ ఇస్తా బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టు అనంటే ఆయన ఒక రూ. 40,00,000 వరకు వేరే ఆయన పర్సనల్ లోన్ తీసుకొని బ్యాంకు నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఒక 40,00,000 వరకు అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఈయన డబ్బులు అడగడం మొదలుపెట్టేసరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. దీని విషయమై ఆయన మా దగ్గరికి రాగా మేము ఆయనతో ఒక దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మాకు విచారణలో తెలిసిందేంటంటే ఆయన చెప్పిన ఫహద్ పాషా చెప్పిన మాటల ప్రకారం ఈయన తన దగ్గరనే కాకుండా ఇంకా మిగతా వేరే వాళ్ళ దగ్గర కూడా ఇదే విధంగా ముగ్గురు దగ్గర పైసలు తీసుకొని ఒక 1,30,00,000 వరకు అందరిని మోసం చేసి బిజినెస్ అని చెప్పి ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి మోసం చేసి పరారైనట్టుగా తెలుస్తుంది. ఈ విషయమై కేసులు నమోదు కావడం జరిగింది. అతన్ని పట్టుకోవడానికి మేము ప్రత్యేక బృందాన్ని నియమించడం జరిగింది. త్వరలోనే అతన్ని పట్టుకొని మరిన్ని వివరాలు మీ ముందుకు తీసుకొస్తాం. సరే, నిందితుల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఇంకా వివరాలు మన దగ్గర పూర్తిగా లేవు. మనకి మన దగ్గరకు వచ్చిన ఒక బాధితుడు చెప్పిన కథనం ప్రకారం ఇతనితో పాటు ఇంకా ఒక ముగ్గురు, నలుగురు వరకు బాధితులు ఉండొచ్చు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళు ఎవరు కూడా మిగతా బాధితులు ఎవరు కూడా ఇంకా మాకు అప్రోచ్ కాలేరు. వాళ్ళకి అప్రోచ్ అయితే మాకు పూర్తి వివరాలు తెలుస్తాయి. మేము కూడా అందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంకెవరైనా బాధితులు ఉన్నట్టయితే దయచేసి మా దగ్గరకు వచ్చి మాకు ఫిర్యాదు చేసినట్లయితే మీకు న్యాయం అందేలా మేము సహకరిస్తాం. దీని ద్వారా ప్రజలకి ఈ ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు అధిక వడ్డీలని కానీ బిజినెస్ అని కానీ ఈ ఆస్ట్రాలజర్స్ బాబాలు వీళ్ళు చెప్పే మాటలు నమ్మకం రియాలిటీకి దగ్గరగా ఉండమని ప్రతిదీ 1-10 సార్లు ఖచ్చితంగా తెలిసిన తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోవాలని మోసపోవద్దు అని ఒకవేళ మోసం మీకు జరిగినట్లు అనిపిస్తే వెంటనే పోలీసులు సంప్రదించాలని తెలియజేస్తారు. For more videos like this, subscribe Big TV channel.